శ్రీమద్ శంకరాచార్య విరచితం అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతిలో ఏది ముఖ్యమో అంటే జ్ఞానం కలగడానికి అనేక సాధనలు ఉంటాయి. ఆ సాధనలంట్లోనూ ముఖ్య సాధన ఏమిటి చెప్పండి? జ్ఞానం కలగడానికి విచారణ. అది నేను చెప్పుకున్నది అర్థమైంది కదా. మనం ముఖ్య సాధనలో ఆ విచారణ అన్నటువంటి వల్లనే జ్ఞానం అనేది మనకి కలుగుతాయి. ఎలాగైతే మోక్షము కలగడానికి అన్య సాధనల్లో ఎన్నున్నా జ్ఞానం లేకపోతే మోక్షము కలగదు. జ్ఞానం కలగడానికి అన్య సాధనలు ఎన్నున్నా విచారణ లేకపోతే మాత్రం జ్ఞానము కలగదు. అది విచారణ చేయాలి. ఆ విధంగా మరి విచారణ అంటే ఏమిటో తెలుసుకున్నాం మనం. ఏం విచారణ చేయాలంటే కోహం, నేను చెప్పుకున్నదే కదా. కోహం కథమిదం జాతం కోవా కర్త అస్య విద్యతే ఉపాదానం కిమస్తీహ విచార సోయం ఈదృశ. ఏంటి? నేనెవడను, ఈ ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచానికి కర్త ఎవరు అన్నటువంటిది, మరి దీనికి ఉపాదాన కారణం ఎవరు, నిమిత్త కారణం ఎవరు అన్నటువంటిది ఏదైతే ఉన్నదో విచారణ. మరి ఈ విచారణ ఎవరికి పడుతుంది? ఉక్త సాధన సంపన్న, ఎవరికైతే సాధన చతుష్టయ సంపత్తి చక్కగా ఉంటుందో వారికి విచారణ అవలేలగా పడుతుంది. అందుచేత ఇప్పుడు మనకి హౌస్ సర్జన్ ఇస్తారు. ఎన్నాళ్ళు ఇస్తారు? డాక్టర్కి హౌస్ సర్జన్ చెప్పండి మీరు? 1 year. సరే, ఇంజనీర్ చదువుకొని హౌస్ సర్జన్కి వెళ్ళాడు. ఇంజనీర్ చదువుకొని ఇప్పుడు పడుతుంది అదే ఏమంటారా? కూర్చి కానీ ఇంజనీర్ కొనుక్కొని చదువుకొని హౌస్ సర్జన్కి పడుతుందా? హౌస్ సర్జన్కి అంటే ఏం చదువు ఉండాలి? ఎంబీబీఎస్ ఉండాలి. ఏమంటారు? ఆ ప్రకారంగా మరి మనకిప్పుడు ఈ విచారణ కావాలంటే ఏముండాలి? మనకి ఎంత కోర్సు? సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. అప్పుడే మనకి చక్కగా అవగాహన అవుతుంది. అది చెప్పారనమాట. ఈ ప్రకారంగా చెబుతూ అహమేకోపి సూక్ష్మ జ్ఞాతా సాక్షి పదమవ్యయ తదహం నాత్ర సందేహో విచార సోయమీదృశ చెప్తున్నారు. ఇప్పుడు విచారణ అంటే ఎలాంటిదంటే చెబుతున్నారు మనకి. అహం ఏకః విచారణలో ఉండాలి. ఏమని విచారించే? నేను ఒక్కడనే. మనం అంటాం ఇప్పుడు కూడా నేను ఒక్కడనేనయ్యా ఈ ఊరికి గొప్పవాడిని అంటాం. అర్థమైందా? ఈ ఇంటికి కూడా నేను ఒక్కడనే గొప్పవాడు అంటాం. ఎందుకంటే ఇక్కడ చెప్పారు కదండి అహం ఏకః అని. అపరోక్షానుభూతిలో అహం ఏకః అన్నారు కాబట్టి ఈ దేశానికి నేను ఒక్కడనే అంటాడు ఒకడు. నేను లేకపోతే దేశమే నడవదంటాడు. నేను లేకపోతే ఇల్లే నడవదంటాడు. నేను లేకపోతే మీ సత్సంగమే నడవదంటాడు. అర్థమైంది కదా? అయితే చెప్పేది కూడా ఏకమే కదా. అంటే ఇది కాదయ్యా ఏకం. అహం ఏకః. ఎవరు? దేహేంద్రియ మనోబుద్ధులన్నిటికీ ఏదైతే సూక్ష్మంగా ఉన్నారో, సాక్షిగా ఉన్నారో అటువంటి స్వరూపాన్ని నేను. ఆ నేను అనేటువంటి వారు ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క చైతన్యం ఉంటూ ఉంది కదా. మరి అలాగనే పిపీల కచ్చేమలోనూ కూడా చైతన్యం ఉంటుంది, దోమలో కూడా చైతన్యం ఉంటుంది, అందరిలో కూడా చైతన్యం ఉంటుంది. అయితే చైతన్యం భిన్నమా? కాదు, అంతా ఒక్కటే. అందుకు నేను ఎవన్నో ఏకః. ఇంకెలాగ మరి? జ్ఞాత. నేనేంటంటే ఎలా ఉండాలి? ఏదో ఒక ఇటుకి పిల్ల తీసుకొచ్చి అక్కడ పడేశాం మనం. ఆ ఇటుకి పిల్లకి ఏమైనా తెలుసా? మనం ఇక్కడ చేస్తున్న పనులన్నీ కూడా ఆ ఇటుకి పిల్లకి ఏమైనా తెలుస్తాయా? అలాగే ఇటుకి పిల్లలాగా నేను మాత్రం జడవనో కాదు. నేను ఎవరిని? సర్వజ్ఞుడనమాట. నాకు అన్నీ తెలుసు. ఏది తెలుసుకొని ఆ ముక్కలు అనుకోవచ్చు. కొంతమంది ఏం తెలియపోయా నాకు అన్నీ తెలుసండి, నాకు అన్నీ తెలుసు అంటారు. అర్థమైంది కదా?
అది మళ్ళీ దేహాత్మ బుద్ధితో కూడిన అహంకారం అన్నమాట. అది నాకు అన్నీ తెలుసు అంటే కాబట్టి దానికి విలక్షణ సాక్షిభూతుడైన పరమాత్మ ఎవరు? జ్ఞాత. అర్థమైంది కదా. జ్ఞాత అంటే ఎవరు? అన్నీ తెలుసుకున్నవాడు. అతడే మనకి జ్ఞాత అన్నమాట. అందుచేత జ్ఞాత అంటే అన్నీ తెలుసుకున్నవాడు ఎవరు? అహం. అహం అన్నిటికీ అనమాట అన్వయం చేసుకోవాలి. సత్తు ఇంకా నేను ఎలాంటి వాడిను అంటే సత్. ఇంకా నేను ఎలాంటి వాడిని అంటే సత్ అనమాట. అంటే ఎలాంటిది? సత్ అంటే ఉన్నది. నేను ఎవరినో నేను ఎల్లప్పుడూ ఉన్నవాడిని. అది అసత్ అంటే లేనిది, సత్ అంటే ఉన్నది. మరి నేను ఎలాంటి వాడిను? ఎల్లప్పుడూ ఉన్నాను. ఎల్లప్పుడూ ఉన్నానంటే ఈ శరీరం, ఈ ఉపాధి రాకముందు నేనున్నాను, ఈ ఉపాధి పోయిన తర్వాత కూడా నేను ఉంటున్నాను. ఇది రావాలి అందరికీ ముందు. అర్థమైంది కదా. ఇప్పుడు నేను పోతున్నాను అంటే కదా మన దుఃఖము. నేనన్నవాడు ఎప్పుడూ పోడు. అర్థమైందా? నేనన్నవాడు ఎప్పుడు పోడు. ఈ నేను లేకుండా పనే మనకి జరగదు. అవుతుందా? కూర్చున్నాను, కర్త ఎవరు? తింటున్నాను, కర్త ఎవరు? నేను. ఉంటున్నాను, కర్త ఎవరు? నేను. అందుచేత ఈ నేను ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మీకు పూర్వజన్మలో నేను ఉన్నానా లేనా అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పున్నాను. కొత్త వాళ్ళు ఉంటే అర్థం కాదని చెబుతున్నాను. ఎలా అంటే ఈ కోకటపల్లి వచ్చి ఉన్నారు ఈ పక్క గ్రామం నుండి. ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు. ఒకడు 10 మేడలు కట్టాడు, ఒకడు ఒక్క మేడతో ఉన్నాడు. ఇంకోటి తెలిసిన వాడు వచ్చినాడు, వీళ్ళిద్దరికీ స్నేహితుడు. ఇప్పుడు వాడు అడుగుతున్నాడు వీడితో, ఏంట్రా నువ్వు ఒక్క మేడే కట్టున్నావు, వాడు 10 మేడలు కట్టారు, ఏమిటి సంగతి? మీ ఇద్దరు ఒకసారి వచ్చారు కదా, వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది కదా, ఏం కారణం అంటున్నాడు. వీడు అంటున్నాడు, ఇక మనమే ఇంకోటైతే ఏమంటారు తెలుసా, వాడి సంపాదన నీకు తెలుసా అని మొదలెడతాడు. మీరు అలా మొదలు పెట్టలేదు అనమాట. అర్థమైందా? వాడి సంపాదన నీకు తెలుసా అప్పుడు మరి వ్యాఖ్యానం మొదలెడతాడు అనమాట. అదేమిటని అడిగితే సరిపోద్ది దానికి ఒక సంవత్సరం చెప్పడానికి. అలా కాకుండా ఏం చెబుతున్నాడు, నేను పూర్వజన్మంలో అంత పుణ్యం చేసుకోవాలి, వాడు గొప్ప పుణ్యం చేసుకున్నాడు, వాడు అందుచేత అన్ని మేడలు కట్టాడన్నాడు. ఇప్పుడు ఏమంటాడు వీడు? ఇప్పుడున్నాడా? ఇప్పుడు దేన్ని ఒప్పుకున్నాడు? పూర్వజన్మలో నేను ఉన్నాను ఒప్పుకుంటాడా లేదా? వీడు అంటాడు, ఇది కట్టిన 10 మేడలు నేను ఈ జన్మలో చూడు, సమయం దొరికినప్పుడు జపం చేసుకొని, ధ్యానం చేసుకొని, సత్సంగాలకు హాజరై భజన చేసుకొని, వంట చేసినప్పుడు కానీ, వాకలు తుడిచినప్పుడు కానీ, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ ఆ భగవన్నామను వదలకుండా నేను గడించి వచ్చే సంవత్సరానికి 20 మేడలు కడతాను చూడరా అంటున్నాడు వాటితో. ఎవరితో? అర్థమైందా? వచ్చే సంవత్సరానికి 20 మేడలు కడుతున్నాడు. అంటే కథ కాదు అక్కడ కావాల్సిందే. ఇప్పుడు దేన్ని ఏంటంటున్నాడు వీడు? తర్వాత కూడా నేను అంటున్నాడు ఇదేనా, నేను ఎవరినో ఎప్పుడూ నాకు చావు లేదు, పుట్టుకు లేదు. అందుచేత నేను అన్నది నేనుగా అనుకోవాలట. అది ఆ నేను వదిలిపెట్టేసి ఈ నేను పెట్టుకున్నాం అనుకోండి, ఇది మళ్ళీ మనకు అహంకారం అయిపోతుంది. అందుకని చెప్తూ ఉన్నారు, సత్ అంటే ఏంటి? ఉన్నది. నేనెవరినో సత్, నేను ఎప్పుడు అసత్తుని కాదు, నేను ఎప్పుడేం సత్తును. ఇంకెవరు నేను? అవ్యయ. అవ్యయము నాకు నాశనమే లేదు. ఒకవేళ ఏలు నాశనం అయిపోయింది అనుకోండి, నాకు మాత్రం నాశనం లేదు. చెవు నాశనమైంది అనుకోండి, నాశనం లేదు. ఒక కన్నే కనబడి ఒక కన్ను కనబడలేదు అనుకోండి, నాకు మాత్రం నాశనం లేదు. అర్థమైందా? శరీర అవయములలో ఏది వ్యయమైపోయినా నాకు మాత్రం వ్యయమో లేదు. నాకు మాత్రం ఎప్పుడూ నాశనం లేదు. అందుకని అటువంటి నాశరహిత స్వరూపుణ్ణి. తత్తు అహం ఎంతవరకు చెప్పిన అంశాలు ఏమో అది ఎవరు? నేను. అయితే ఇక్కడ అంటున్నాడు, నాత్ర సందేహ, ఈ విషయంలో సందేహమే పడద్దు అంటున్నారు జగద్గురు శంకరాచార్యుల వారు. అది నీవే కాబట్టి నువ్వు సందేహమే పడకు. కానీ అన్ని విషయాల్లో సందేహం ఉండదు. కానీ ఈ విషయంలో మనందరికీ సందేహం. అది నేను అవుతానా? అమ్మ నువ్వు చెప్పు పక్కనే. అది ఎప్పుడు నేను అవుతానా? నక్కకెన్ని నాగలోకానికి ఎక్కడ? ఆ భగవంతుడికి నాకు ఒకటేనా?
అది నేనేం చెప్పి అది నేను అనుకోమని చెప్పిస్తున్నారు ఉపన్యాసంలో. ఆ పక్కకి అది మనం అవుతాం. అదే నాకు సందేహంలే, వినవారు చెప్తున్నారు కాబట్టి విందాంలే అని అంటారు. కానీ ఆ నేను అనుకు తెలుసుకోవడమే విజ్ఞానం. అర్థమైందా? ఆ నేనే ఎప్పటికైనా మనకి ప్రాప్తమన్నమాట. అది చెప్తున్నారు. ఇక్కడ అంటున్నారు నాత్ర సందేహ. మనకి సామాన్య విషయంలో మాత్రం సందేహం కలగదు. ఈరోజు 6 గంటల నుంచి 8 గంటల వరకు వర్జం ఉంది కాబట్టి ఆ సమయంలో ఏ పని చేయకూడదు చెప్పిన అనుకోండి, ఇంత సందేహం కలుగుతుంది మనకి. కలుగుతుందా? అబ్బో 2 గంటలు ఏ పని ముట్టుకో చూసారా. ఈరోజు ఏకాదశి 12 వరకు ఉంది కాబట్టి 12 లోపే మనం పూజ చేసుకోవాలని చెప్పిన అనుకోండి, సందేహం ఉందా? గబగబా తెల్లవారు లేచి ద్వాదశి దాటకముందే చీకట్నే అన్నమాట. ఇప్పుడు 6:30కు కూడా తినే రోజులు ఉన్నాయి ఏకాదశి చేసినప్పుడు. ఎందుకంటే చీకటి 4:30 పోయి ద్వాదశి ఇంకేం చేయాలి మరి? అప్పుడు 6 గంటలకే వంట వండిస్తే 6-5 నిమిషాల కల్లా తెల్లవారి భోజనం అయిపోయింది. ఎందుకంటే మరి ద్వాదశి దాటిపోతుంది, ద్వాదశి దాటితే వ్రతభంగం అయిపోతుంది. మరి ఇంత దీని ఎందు మానవుడికి ఎంత విశ్వాసం ఉంటుందో. అయ్యా నేను చెబుతున్నాను, నీవు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు సచ్చిదానంద స్వరూపుని చెబుతూ ఉంటుంటే ఆ ముక్క ఎందుకు విశ్వాసం లేదో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు ఎవరు? శంకరాచార్యులు వారు. అర్థమైందే? ఏది ముఖ్యమో దానింది సందేహము, ఏది అముఖ్యమో దానింది నిస్సందేహము అని అంటున్నారు. అందుకని ఈ ప్రకారముగా ఇది విచారం. విచారం అంటే ఏమిటి తెలుసా? ఈ ప్రకారం విచారం. ఇంకా చెప్తున్నారు ఆత్మ వినిష్కులో హి ఏకో దేహో బహువిరావృత తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం అంటున్నారు. ఆత్మ వినిష్కలో హి. ఆత్మ ఎలాంటిది? వినిష్కళః అంటే ఏమిటది? ఆత్మ అవయవములు లేనటువంటిది. అర్థమైందా? ఇప్పుడు చెట్టుకి కొమ్మలు ఉంటాయి, అవి అవయవములు. ఒక దేహానికి ఈ చేతులు కాళ్ళు అవయవములు. కానీ ఆత్మ ఎలాంటిది? అవయవములు లేనటువంటిది. సజాతీయ విజాతీయ స్వగత భేదమా రహితమైనటువంటిది ఆత్మ అన్నమాట. ఇంకా ఈ ప్రకారముగా ఏకం ఆత్మ, అందరిలో ఉండే ఆత్మ ఒకటే రెండే అడిగారు అనుకోండి, మనం ఏం చెప్పాలి? ఒక్కటే. ఇప్పుడు మన పాటలు కూడా వస్తున్నాయి కదా, అందుకనే పాటలు పెట్టారు. ఉన్నదొక్కటే. ఏమిటా పాట? పరబ్రహ్మం ఒక్కటే. చూసారా? ఆ పాటలు మనం గుర్తుపెట్టుకోవాలి రోజు. ఇల్లు మామూలు పాటలు గుర్తుపెట్టుకుంటుంటాం. అర్థమైందే? ఇలాంటి పాటలు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఉన్నదొక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అది కానీ రోజు అనుకుంటే చాలు సకల పాపాలు పోతాయి అన్నమాట. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సర్వపాపం వినాశేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశేత్. తేజోబిందు ఉపనిషత్తులో చక్కగా ఇచ్చున్నారు 21-30 చరణాలు. కాబట్టి ఇవి చెప్తూ ఉన్నారు మనకి ఈ ప్రకారముగా దేహ బహుభిః ఆవృతః. ఆత్మ ఒక్కటి, దేహాలన్నీ అనేకం. అంతే కదా? బల్బులు అనేకము, కరెంటు ఒక్కటి. అలాగనే దేహాలు అనేకము, ఆత్మ ఒక్కటి. ఇది అందరికీ స్పష్టంగా అవగతం అవుతుందా లేదా చెప్పండి? అందరికీ తెలుస్తుందా లేదా? ఇందులో ఏమైనా సందేహమా? కరెంట్ ఒక్కటే, ఫ్యాన్ వేరు, ఆ యొక్క యాంప్లిఫైయర్ వేరు, ట్యూబ్లైట్ వేరు. అర్థమైందా? ఎన్నిటికి వస్తుందా లేదా? ఇవన్నీ ఏమిటి? దేహాలు. ఆత్మ కరెంట్ అలాంటిది ఆత్మ. ఈ రెండింటికి భేదమా అభేదమా చెప్పండి? ఈ రెండుకి ఏం చెప్పాలి? కరెంటుకి లైట్కి భేదమా అభేదమా? అది ఆలోచించాలి ఒక్క నిమిషం. భేదం. అర్థమైంది కదా? రెండింటికి అది. ఈ రెండింటికి మనం చూసినప్పుడు అందరిలో ఉండి అన్నిట్లో ఉండి కరెంటుకి మాత్రం అభేదమే. కరెంటుకి మన ఫ్యాన్కి చూసుకుంటే భేదమా? అవునా కాదా? స్పష్టమైంది కదా? అది చెప్తున్నారు ఇక్కడ. ఆత్మ అనేది ఏకమయ్యా, దేహాలన్నవి అనేకమైతే తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఆత్మ ఒక్కటి, దేహాలు అనేకం. అది భిన్నం, ఇది భిన్నమైతే రెండింటినీ కలిపి ఒకటే అని చూస్తూ ఉన్నారు కదా. ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి
ఉన్నదా? అయ్యా కరెంటు ఫ్యాన్ ఒకటేనయ్యా అంటే కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగాలి. అర్థమైందా? ఇప్పుడు కరెంటు ఫ్యాన్ ఒకటేనయ్యా అంటే కరెంట్ లేకుండా ఫ్యాన్ తిరగాలి. మరి ఆత్మ శరీరం ఒకటేనయ్యా అంటే ఆత్మ పోయి శరీరం తిరగాలి. అవుతుందా? మరి రెండింటికి భేదం కనబడుతుంటుంటే ఈ రెండింటికి కూడా అభేదాన్ని చూస్తూ ఉంటుంటే ఎంతకన్నా అజ్ఞానం ఇంకుందా? ఎంతకంటే అజ్ఞానం ఇంకా లేదు. అది అర్థం అవుతుందా లేదా? అది తాకగాని ధా పెట్టారంటే సగం అవుతున్నట్టు. అది అర్థ అంటే పూర్తి అయినట్టే, అర్ధ అంటే సగమైన మంచిదే. అర్థమైందా? కాబట్టి ఇంకా అదే చెప్తున్నారు. ఆ విధంగా 4-5 ఆత్మా నియామకశ్చ అంతః దేహో బాహ్యో నియమ్యకః తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. మనలో ఉన్న అజ్ఞానాని కోసం ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉందా అని శాస్త్రం అని చెబుతుందన్నమాట. ఏంటి? ఆత్మ నియామకః. ఆత్మ ఎవరు? నియమించినవాడు. ఆత్మ నియమించినవాడు. మరి దేహ ఆత్మ ఎక్కడ నియమిస్తుంది? అంతః. ఆత్మ ఎక్కడ నియమిస్తుంది? అంతః. అందుకే ఏం చెప్పినాడు? అంతర్యామియు అన్నాడు. ఏమన్నారు? అంతర్యామి. అంతః నియమిస్తుంది కాబట్టి అంతర్యామి. ఏమి నియమం అంటే ఏమిటి? మనకి చక్కైనటువంటి ఒక శాసనిస్తాడు లోపల ఉండి. ఆయన లోపల లేకుండా శాసించకపోతే మన ఇష్టమే. కాబట్టి ఆయన శాసిస్తుంటాడు. ఆత్మ నియామకః దేహ బాహ్య నియమ్యక. ఆత్మ లోపల నియమిస్తుంది, దేహము బయట నియమ్యక. అది చేసినటువంటివి, అది ఏదైతే ఆర్డినెన్స్ జారీ ఉంటుందో దాన్ని అమలు పెడుతుంటారు. కాబట్టి ఇక్కడ చేసేవాడు ఏమి చేయించేవాడు ఒకటేనా? అక్కడ కాదు, పై బాకీ విషయాల్లో ఒకటి చేయించేవాడు చేసేవాడు. అర్థమైంది కదా? చేయించేవాడు చేసేవాడు. ఒకడు ఉన్నాడు మేస్త్రి, లేకపోతే ఒక యజమాని, లేకపోతే ఒక సూపర్వైజర్. ఆ సూపర్వైజర్ పని ఏమిటంటే ఒక 4 పని వాళ్ళని పెట్టుకొని చేయిస్తూ ఉంటుంటాడు. ఈయనేం చేస్తాడు? నిలబెడుతూ ఉంటుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు వేరే వేరా ఒకటేనా? అదేనమాట. అర్థమైంది కదా? వీళ్ళిద్దరు కాదయ్యా వాళ్ళిద్దరు ఒకటేనయ్యా అంటే జ్ఞానం అజ్ఞానమా? అర్థం లేదా? ఏమంటారు? ఇప్పుడు చేయించేవాడు వేరే, చేసేవాడు వేరే. వీళ్ళిద్దరు ఒకటయ్యారా? అయ్యారా? అవలే. ఇంకోటి వచ్చి అంటాడు వాళ్ళిద్దరు ఒకటేనయ్యా. వాళ్ళిద్దరు ఒకటేనయ్యా అంటే వాడు చేయిపోయి రాసేస్తుంటే కూలి ఒకటేనయ్యా అంటారు. అర్థమైందా? ఏమంటారు? వాడు చేయిపోయి సంతకం పెడితే వాళ్ళిద్దరు ఒకటేనయ్యా అంటారు. అర్థమైందా? కొన్ని దగ్గర అంటారు కదా, ఆ ప్రకారం ఒకటైనా అనొచ్చు. కానీ వాడు చేసేవాడు ఈయన చేయించేవాడు ఒకటి అవుతాడా? అది ఆ విధంగా అంతర్నియము ఆత్మ అయితే దేహం దాది నీవు బయట చేస్తూ ఉంటుంటే ఈ రెండు తాదాత్మ్యంతో నేనే అనుకుంటుంటే, నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను కూర్చున్నాను అనుకుంటుంటే అది అంతని నియమించేవాడు ఒకడు, చేసేది ఒకటి. ఇది ఆ తాదాత్మ్య భావంతో అనుకుంటుంటే ఎంతకంటే అజ్ఞానం ఇంకొకటి ఉందా అంటున్నారు. అది ఆ విధంగా చెబుతున్నారు. ఇంకా చెప్తున్నారు ఇప్పుడు. ఆత్మా జ్ఞానమయ పుణ్య దేహో మాంసమయో అశుచి తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఇన్ని శ్లోకాలు చెప్తే మనకు అర్థమవు కదా. ఒక శ్లోకం చెప్తే రాత్రి స్వప్నంలో వచ్చినట్టు ఉంటుందని జాగ్రత్తకి రావాలని అదే అర్థాన్ని 14 విధాలు తిప్పి 4 శ్లోకాలు చెబుతున్నారు. ఆత్మ జ్ఞానమయ. ఆత్మ ఎవరు? జ్ఞానమయుడు. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మ ఎలాంటి వాడు? సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు. కాబట్టి ఆత్మ జ్ఞానమయ. సరే, ఎంత జ్ఞానం తెలుసు ఆత్మకి, అంత జ్ఞానం అన్నమాట. అది చెప్తున్నారు. ఇంకేదది? ఇది పుణ్య, పునీతమైనటువంటిది. ఎల్లప్పుడూ కూడా ఏ అపవిత్రము అంటరానిది ఆత్మ. మరి దేహము మాంసమయ. దేహం ఎలాంటిది? మాంసమైనది, జడమైనటువంటిది. ఇంకెలాంటిది?
అశుచి. ఈ శరీరం ఎలాంటిది? అశుచి అన్నమాట. కాబట్టి ఎందుకు అశుచి అయింది? మనకు అన్నిటి నుంచి స్రవిస్తూనే ఉంటుంటాడు. నవద్వారం నుంచి కూడా స్రవిస్తూనే ఉంటుంటారు. స్రవించడం అంటే కారణం మనకు అర్థం అవ్వాలంటే చెవుడంట లాడి వస్తూనే ఉంటుంది, ముక్కంట చీవుడు వస్తూనే ఉంటుంది, నోటంత లాలాజలం వస్తూనే ఉంటుంది, కళ్ళంత పుషులు వస్తూనే ఉంటాయి, ఇంక వాళ్ళ మొత్తాలు పోతూనే ఉంటుంటాం. అర్థమైందా? ఈ ప్రకారముగా ప్రతి ఎక్కడ అంటుకున్నా మనం కడుక్కోవాలని చెప్పండి. ఇలా పుసి తీసినాము అయిపోయి అలా ఉంటుకుంటామా? దాంతో భోంచేస్తామా? వెంటనే కడగాలి. చూసారా? మరి ఇది అశుచే శుచా? అశుచి. ఇది అశుచిగా ఉంటే, అది పుణ్యస్వరూపమైనటువంటి జ్ఞానమయంగా ఉంటే, ఈ శరీరమే నేను నేను అనుకోవడం అన్నటువంటిది, ఈ రెండింటికి తాదాత్మ్య భావం చూడడం అన్నటువంటిది ఇంతకంటే అజ్ఞాన లోకంలో ఇంకోటే ఉంటుందా? అర్థమైంది కదా? అది చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు, ఆత్మా ప్రకాశక స్వచ్ఛో దేహ తామస ఉచ్యతే తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం అంటున్నారు. ఆత్మ ఎలాంటి తెలుసా? ప్రకాశక. ప్రకాశ యస్యాస్తి ప్రకాశక. ఆత్మ ప్రకాశక అది అన్నమాట. ఎందుకు అయింది ప్రకాశకము? అది యస్య ఎవని యందు ఇతరమైనటువంటి ప్రకాశాలన్నీ ఉంటున్నాయో అతడు ఎవరైతే ప్రకాశకుడైనాడు. ప్రకాశక ప్రకాశ్యం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఆత్మ ప్రకాశకుడు, సూర్యుడు ప్రకాశ్యము అన్నమాట. ఆత్మ ప్రకాశక, చంద్రుడు ప్రకాశ్యము. ఆత్మ ప్రకాశక, నక్షత్రాలు ప్రకాశ్యము. ఆత్మ ప్రకాశక ప్రకాశ్యము అగ్ని. ఇది ఈ రెండు వేరు వేరు ఉన్నాయా లేదా? ప్రకాశం వేరు, ప్రకాశ్యము వేరు. కాబట్టి ఆత్మ ప్రకాశక. అయితే ఈ ప్రకాశం అంటున్నటువంటిది మనం అనుకుంటాం, దీనికి ఇంకొకటి ప్రకాశింపజేసింది ఏది లోకంలో? ఇది గుర్తుపెట్టుకోవాలి. అలా లేనప్పుడు దాని పేరేమిటి? ఆత్మ స్వప్రకాశక. ఆత్మ స్వప్రకాశక. ఆత్మని ప్రకాశింపచేసేది ఇంకొకటి లేదు. మరి ఆత్మని ప్రకాశింపచేయడానికి ఇంకోటి ఒకవేళ మనం చెప్తే దాన్ని ప్రకాశింపచేయడానికే ఇంకోటి ఉండాలి, మళ్ళీ దాన్ని ప్రకాశించడానికి ఇంకోటి. ఇలాగ 1,00,000 సంవత్సరాలు మనం ప్రశ్న వేసుకుంటున్నా దాన్నే అనవస్థా దోషం అంటారు. ఒక అవస్థ లేని దాన్ని ఒక అనవస్థా దోషం సంభవిస్తుంది. అందుచేత తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి. తస్య భాష పరమాత్మ యొక్క ప్రకాశం వలనే సర్వం ఇదం సర్వం ఈ జగత్తంతా కూడా ప్రకాశపడుతున్నది. అందుచేత ఆత్మా ప్రకాశక ఇంకెలాంటిది? స్వచ్ఛ శుద్ధమైన. దేహ తామస ఉచ్యతే. అది దేహం ఎలాంటిది? తామసం. కాబట్టి ఈ రెండిటికి కూడా ఏకత్వాన్ని మనం భావిస్తే అది జ్ఞానమా అజ్ఞానం? అంటే ఏం చెప్పాలి? అది రావాలి. ఎందుకంటే అజ్ఞానం ఇంకేముందని మనకే అంటారు కదా, వాడి చేతే చేయించిన అంటారా అంటే అప్పుడే వాడికి తెలిసింది అంటారు. అలాగే ఏంటంటే ఆ వేదాంతం మనకే చెప్పి మన చేత ఇంతకంటే అజ్ఞానం ఉందా అని అనిపిస్తున్నారు అన్నమాట. అది ఈ ప్రకారముగా చెప్తున్నారు. ఆత్మా నిత్యో హి సద్రూప దేహో అనిత్యో హి అసన్మయ తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఆత్మ అన్నటువంటిది నిత్యం, ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. దేహం అన్నటువంటిది అనిత్యం. అది ఏ సమయంలో ఉంటుందో ఏ సమయంలో పోతాదో ఎవ్వరికీ తెలియదు. అందుచేత ఇది అసత్ అయింది, అది సత్ అయింది. ఈ రెండింటికి భేదమే కానీ అభేదం ఎప్పుడూ లేదు. అందుచేత ఈ రెండింటికి అభేదం అనుకుంటే ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి. అది అజ్ఞానం యొక్క స్వరూపాన్ని ఇంతకుముందు విచారణ చెప్పారు. ఇప్పుడు ఆ అజ్ఞానం అంటే ఏమిటో మనకెంత చెప్తున్నారు. ఇదంతా ఆత్మనః తత్ప్రకాశత్వం
యత్పదార్థభావనం నాజ్ఞాదిదీప్తివద్దీప్తి భవత్యాంద్యం యతో నిశః అని తొమ్మిది విధంగా అయితే మనం ఆత్మ యొక్క స్వరూపము దానివల్లే ఇది ఏంటేమిటి అక్కడ కుతోయమగ్ని అన్నటువంటి వాక్యానికి శ్లోకం ఆత్మను అగ్ని ఏమైనా ప్రకాశింప చేయగలదా? నత్ర చంద్రతారకం అన్నారా? చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు ఆత్మను ప్రకాశింప చేయలేకపోతే అగ్ని ఎక్కడైనా చేస్తాది ఆత్మని అన్నటి భావాన్ని ఇస్తున్నారు. ఈ ప్రకారముగా దేహోహమిత్యం అయం మూఢో మత్వా తిష్టత్యహో జనః మమాయమిత్యపి జ్ఞాత్వా ఘటద్రష్టేన సర్వదా. ఇప్పుడు అహం దేహః అని అనుకుంటాం. మూఢః మత్వా తిష్టతి సహో జనః. ఇక్కడ చిన్న ఉదాహరణ పెట్టారన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఘటం ఉంది, ఇది కొండ అనుకోండి, లేకపోతే పెట్టుంది. ఈ ఘటాన్ని విషయం మనం ఏమనుకుంటున్నాము? ఈ ఘటం నాది అన్నాం. ఈ ఘటం నాది అన్నాం మనకి. అర్థమైందా? ఇప్పుడు ఇది నాది అన్నప్పుడు ఇప్పుడు నేను వేరు, నాకు సంబంధము అంతే కదా. నాది అంటే ఏమిటి? సంబంధం. సంబంధార్థే షష్ఠి అంటే నా యొక్క, నాకు సంబంధము సంస్కృత పదం. అలాంటి అయినప్పుడు ఇప్పుడు ఇది నాది అన్నాం. ఇది నాది అన్నాం. నాది అనేటప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను నాది రెండు వచ్చాయి. అలాగనే ఇప్పుడు దేహాన్ని మనం చూసుకొనుచు ఈ దేహం నాది అంటున్నా. ఈ దేహం నాది అంటున్నా. మరి ఈ దేహం నాది అంటే దేహం నాది. ఇప్పుడు వస్తువు, ఈ వస్తువు నాది అన్నాం. అర్థమైందా? ఈ వస్తువు నాది అన్నా. నాది అన్నప్పుడు ఏమైంది? ఇది నేను వేరు, ఈ వస్తువు వేరు. ఈ వస్తువు నేను అవుతానా? నేను అవడం. అలాగనే మరి ఈ శరీరము ఇది ఒక వస్తువు అన్నమాట. మరి ఈ శరీరాన్ని నేను అనుకుంటే ఇది నేను అవుద్ది ఎప్పుడైనా? ఈ శరీరాన్నే నేను అనుకుంటే ఇది నేను అవుద్దా? అందుకే విచారణ మనం చేసుకునేది. మరి ఈ విచారణ లేని వారికి ఏముంటుంది చెప్పండి? ఈ శరీరమే నేను, ఈ శరీరమే నేను. కానీ ఈ వస్తువు ఎలాగైతే నాది అంటున్నామో, అంటే తన ఆత్మ కంటే భిన్నమైంది ఇది అవుతుందో, ఈ శరీరం కూడా ఏమైంది? తన ఆత్మ కంటే ఇది భిన్నమైంది. కాబట్టి భిన్నమని తోస్తూ ఉంటుంటే, ఇది నేను అనుకుంటూ ఉంటుంటే ఇంకే దానికి ఏం చెప్తామని? ఇప్పుడు భిన్నమని అందరూ తెలుస్తుంది కదా. శరీరము ఈ వస్తువు తనకంటే భిన్నంగా ఉందా లేదా చెప్పండి? అది అక్కడ ఉంది, నేను ఇక్కడున్నా. భిన్నంగా ఉందా లేదా? ఇప్పుడు ఈ వస్తువు నేను అవుతానా? ఒకడు వచ్చి ఈ వస్తువు నేను అన్నాడు. ఈ వస్తువు నేను అన్నాడు. నేను అంటే అది జ్ఞానం అజ్ఞానమా? విజ్ఞానం. అలాగనే విచారంలో ఈ శరీరం నేను అంటాడు. వచ్చి ఎవరయ్యా అంటే నేనయ్యా ఈ శరీరం నేను అవుతుందా? శరీరం నేనైతే వస్తువు నేను కావాలా? శరీరం నేనైతే వస్తువు నేనవుతుందా? కాదు. అలాగనే ఇది ఒక వస్తువు. ఇప్పుడు ఇది వేరు, ఆత్మ వేరు. అలాగ మనం విచారణ చేసేటప్పుడు మరి శరీరమే నేను అనుకున్నప్పుడు ఏం చెప్పింది శాస్త్రం? శరీరమే స్వాత్మానం పశ్యతి. అర్థమైందా? శరీరమే నేడు అని చూస్తే వారి పేరు ఏం పేరు? పశువు. అర్థమైందా? ఎందుకంటే పశువుకి శరీరం కంటే అతిరిక్తమైనది ఇంకొకటి ఉన్నదని తెలియదు. తెలియదు దాని తప్పులేదు. లేదు, దానికి బుద్ధి ఇవ్వలే భగవంతుడు. దానికే బుద్ధి ఇస్తే ఇక మనకి టౌన్లో ఒకడు ఉండవక్కర్లే. అవన్నీ వచ్చి రాజ్యం వెళ్తాయి పాటికి. అర్థమైందా? పశువులేండి. వాడికి బుద్ధి లేచేతే బాగుండేవా? కాబట్టి అది ఇవ్వలే మొట్టమొదట. అందుచేత శరీరమేవ స్వాత్మానం పశ్యతి. అందుకే విచారం లేకుండా చార్వాకులు కూడా ఈ శరీరమే నేను అంటున్నారు. అర్థమైందా? అయ్యా
శరీరం కంటే భిన్నమైనది లేదు అంటున్నారు వారు. శరీరం కంటే భిన్నమైనది లేదా? ఇప్పుడు వారి మతాన్ని మనం అంగీకరిస్తామా? అందుకే ఏమన్నారు? రుణం కృత్వా ఘృతం పిభేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అన్నారు. అయ్యా, శరీరం కంటే భిన్నమైనది లేదు, శరీరమే నేను. శరీరం పోయిందా? ఏదో చెప్తారు, ఈ శరీరంతో ఎవరి దగ్గర డబ్బు తెస్తే వచ్చే జన్మలో మళ్ళీ శరీరం ఎత్తి వాడికి రుణం తెచ్చుకో. రుణమనే పనములే. శరీరం కంటే భిన్నమైనది లోకంలో లేకపోతే ఏ రుణం ఉంది? అప్పు చేసి పప్పు కూడి తింటూనే ఉంటుండు. శరీరం దహనం అయిపోయినా మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది అంటారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ బుద్ధిలో ఏముంది? శరీరము నేను శరీరం అవుతుందా? ఇప్పుడు వస్తువు నేను అంటామా నాది అంటామా? నాది అన్నప్పుడు తనకంటే భిన్నం ఉందా లేదా? అది అలాగనే మాట. ఇప్పుడు ఆ శరీరము నేను కాదు అన్నదానికి అర్థమైంది కదా. ఈ విధమైనటువంటి ప్రక్రియానుసారంగా మనకి చెబుతూ ఉన్నారు. అందుకని ఈ ప్రకారముగా చెప్తూ బ్రహ్మైవాహం సమః శాంతః సచ్చిదానందలక్షణః నాహం దేహో హి అసద్రూపః జ్ఞానమిత్యుచ్యతే చెబుతున్నారు. ఇప్పుడు మనకి ఏమి బ్రహ్మైవాహం, అహం ఎవరు? బ్రహ్మైవ. ఇక్కడ చూసారా ఏం పెట్టారు? ఇంతవరకు కూడా విచారించి ఆత్మ వేరు శరీరం వేరు చెబుతూ ఇక్కడికి వచ్చరికి యావ పదం పెట్టారు. ఎందుకంటే ఇంతవరకు విచారించిన దాంట్లో శరీరము నేడు కాదు, శరీరము నేడు కాదు, ఏమి అది ఏమో జడము, ఇది ఏమో చైతన్యము, అది ఏమో తమస్సు చీకటి, ఇది ఏమో ప్రకాశకం, అదేమో అజ్ఞాత, ఇదేమో జ్ఞాత, అదేమో అసత్తు, ఇదేమో సత్తు అని ఇంతో విచారం చేశాం కదా. చేస్తే ఇప్పుడు మనకి తెలియదు ఏమిటి? బ్రహ్మైవ అహం, అహం బ్రహ్మైవ, నేను బ్రహ్మమునే. అది నే అంటే సందేహం ఉందా? అందుకనే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అంటాం మనం. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి, బ్రహ్మమునే నేను. ఇప్పుడు సందేహం ఉందా? నేను బ్రహ్మమును అంటే ఇంకో వచ్చి నువ్వు కాదంటే మళ్ళీ మారిపోవచ్చు. కానీ ఇప్పుడు నేను బ్రహ్మమునే నిశ్చయంగా చెప్పామంటే ఇంకా తేడా ఉందా? లేదు. అందుచేత అహం బ్రహ్మైవాహం సమం శాంతః సచ్చిదానందలక్షణః. మరి నేను ఎలాంటి వాడును? సర్వసముడును. ఏదైతే బ్రహ్మము నేను అందరిలోనూ సమానంగా ఉంటున్నాను. అయితే మనం మాత్రం ఆయన ఉన్నాడంటే మనం ఒప్పుకోవడానికి వీలు పడదు. సమంగా ఉంటే వారికేమో అంత సుందరంగా చేసినాడు, నాకేమో ఇలా చేసినాడు, వారికేమో అన్ని మేడలు ఇచ్చినాడు, నాకేమో ఒక మేడ ఉన్నది, వారికేమో అన్ని కోట్లు ఉన్నాయి, నాకేమో ఒక కోటు కూడా లేదు. ఏమిటా సమానం అంటారు కానీ సమానమా అని మొదలెడతాం లేదా మనం? ఆయన అన్నింటిలో సమానం ఉన్నదని మనం అర్థమే ఒప్పుకుంటామా? కోర్టుకి వెళ్ళి పేరెంట్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి నిర్ణయించినట్టుగా ఇది మాత్రం అందరూ ఒప్పుకుంటావా? వేదాంతి విన్నప్పుడు ఇంక స్వామివారి మాట కాదంటే ఏమంటారు ఒప్పుకుంటారు. కానీ అవతలికి వెళ్ళిన తర్వాత మనం మొదలెడతాం సమానం అంటే మాత్రం ఏమిటి ఆయన సమానం అని మొదలు పెడతాం. అందుకని ఆయన సమానమే. ఉపాధి భేదాన్ని బట్టి మనకు తేడా వస్తుంది కానీ సమానమే. ఇప్పుడు మనం మధ్య పెద్ద లైట్ పెట్టుకున్నాం, ఈవేళ ఏమో చీకటి కొంచెం ఎత్తులు ఎక్కువ ఉండాలని చెప్పి 500 క్యాన్లు బల్బు పెట్టుకున్నాం. ఏమైందా? మరి ఇప్పుడు అందరూ కరెంట్ వస్తుందా లేదా? మరి సరే మరి ట్యూబ్లైట్ పెట్టుకున్నాం. సరే రాత్రి ట్యూబ్లైట్ పడితే నిద్ర రాదని చెప్పి సగం కనబడినట్టు సగం కనబడినట్టు చిన్న బెడ్ లైట్ పెట్టుకున్నాం. అదే ఇది బెడ్ లైట్ పెట్టుకున్నాం, ఇక్కడ ట్యూబ్లైట్ పెట్టుకున్నాం, ఇక్కడ ఏందో పెట్టుకున్నావా లేదు. ఇప్పుడు ఇంకోటి వచ్చి అందరినీ అన్నింటిలో కరెంట్ సమానంగానే ఉంది కదా అని అంటాడు. ఏమి సమానంలే అంటాడు ఇంకోడు. సమానమా? సరే ఆ సమానం కాదంటే బెడ్ లైట్ తక్కువ ఉందని చెప్పి ఆ లైట్ తీసి ఏళ్ళు పెట్టమనండి, అక్కడ ఏళ్ళు పెట్టమనండి. ఈ సమానమా ఏమో వాడికి తెలుస్తుంది. అప్పుడు అర్థమైందే ఈడు సమానం అయిపోతుంది దాంతోనే కరెంటుతోనే. అందుకని ఆత్మ సర్వ
మనకు ఒకసారి తెలియకపోయి ఈ యొక్క ప్రకృతి గుణాలకు లోబడిపోయి మనం ఏమి హెచ్చు తగ్గులుగా కల్పించినను ఆత్మ మాత్రం హెచ్చు తగ్గువ కాదు. అందుకు చెప్తున్నాడు ఆత్మ సమహ. ఇంకెలాంటిది? శాంత. ఎప్పుడు శాంతం ఆత్మ అనేవాడు. పిడుగు పడిపోయినా మన శరీరం గగురుపాటు నొందాలి, కానీ అది మాత్రం ఆవగించంతా తనకు అర్థమైందా? ఇక్కడ మంచి మడికట్టు వాన పడిపోయినా మన శరీరం తడవాలి, కానీ అది మాత్రం శాంతంగానే ఉంటుంది. మన శరీరం మీద ఒక ఆయన వెనకతను తెలియకుండా వచ్చి ఒకంత ఇనప గంటి కాల్చి తక్కువ పెట్టేసినాడు, వీడు అంటాడు. అయినా సరే ఆత్మ మాత్రం శాంతంగా ఏడు సాయి అంటుంటే శాంతంగా ఉండదా అంటుంటా. విచారణ వచ్చినప్పుడు దాని శాంతమో దానిదో మనకు తెలుస్తుంటుందా. కాబట్టి ఇటువంటి వికారాలు ఎన్ని జరుగుతూ ఉంటున్నా దానికి మాత్రం వికారం లేదు. ఇప్పుడు బల్బ్ ఏమో దానికి 100 ఏళ్ళు పండిందంటే ఎలా పేలుతుంది తెలుసా? ఎలా పేలుతుంది? ధన్నం అంటది ఏమిటే బల్బు, కానీ లోపల కరెంటు మాత్రం శాంతంగానే ఉంటుంది. అర్థమైంది కదా? పోయింది, ఇది ముక్కలైపోవాలి, కానీ అది మాత్రం అలానే ఉంటుందన్నమాట. ఆ ప్రకారంగా ఇది ఏ విధంగా ఈ ప్రకృతి గుణాలకి లోబడిపోయి తిరగబడుతూ ఉన్నా శాంతం. విచారణ కదా, ఇది అంత ఆత్మవిచారణ. శాంతి. ఇంకేనాడది? సచ్చిదానంద లక్షణ. ఇది సచ్చిదానంద లక్షణం అంటే ఆత్మకి 2 లక్షణాలు. ఒకటి స్వరూప లక్షణము, 2 తటస్థ లక్షణం అన్నమాట. స్వరూప లక్షణం ఎలాంటిది? సత్తు చిత్తు ఆనందం. ఆనందో బ్రహ్మేతి, ఇది స్వరూప లక్షణం. తటస్థ లక్షణం ఎలాంటిది? ఎతో వాయమాని భూతాన్ని జాయంతే యాన జాతాన్ని జీవంతి యత్ప్రేత్తమి సమిసంతీతి తజ్జిజ్ఞాసస్వ తత్తు బ్రహ్మ అనేది తటస్థ లక్షణమైంది. ఇదేమైంది? స్వరూప లక్షణం అన్నమాట. మరి స్వరూప లక్షణమైనటువంటి సత్తు చిత్తు ఆనంద లక్షణ అయితే స్వాభావికంగా దానికి లక్షణమే లేదు. అర్థమైంది కదా? అయినా సరే మనకు అర్థం కావడానికి వస్తు లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అన్నటువంటి న్యాయం ప్రకారంగా ఒక కల్పించుకున్నటువంటిది ఆత్మతత్వానికి లక్షణం. అంతేగాని సాధారణంగా దానికి ఏమి లక్షణం? లక్షణానికి అభేదమైందే కానీ భిన్నమైందే కానీ అభిన్నము కాదు. అందుకు అది ఎలాంటిది? సచ్చిదానంద లక్షణ. సత్ అంటే ఏమిటి? అందరూ తెలుసు కదా. ఏమిటి సత్ అంటే? ఉన్నది. ఇక ఇంకెలాంటిది? సత్తు చిత్తు. సత్తు అంటే ఏమిటి? ఉన్నది ఎల్లప్పుడు. చిత్ అంటే ప్రకాశించదు. అర్థమైంది కదా? ఇప్పుడు అక్కడ ఒక మట్టి పెర తీసుకొచ్చాం, మనకు కనబడుతుంది. అక్కడ దాన్ని ఏమంటాం? ఉన్నదంటావా లేదంటావా? ఉన్నదంటే ఏమిటది? సత్తు. అర్థమైందా? సరే, ఇది సత్తే, ఇది సత్తే. ఇది ఉంది, అది ఉంది. అయితే మరి ఇప్పుడు దానికి దీనికి తేడా ఏముంటుంది? మరి ఉన్నదన్నారు కదా స్వామి, మరి అది చిత్తు. ఆ చిత్తు ఏమిటది? అక్కడ ఉన్నటువంటిది జడం. అది ఇదేమిటిది? చేతనం. అర్థమైంది కదా? ఇది చేతనత్వం, అదేమిటిది? జడం. కాబట్టి ఇంకెలాంటిది? ఇది ఆనందం. అర్థమైంది కదా? ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. మనం నవ్వుతున్నప్పుడు ఆనందమే, మనం ఏడుస్తున్నప్పుడు ఏమంటారు? మనమే దుఃఖం వచ్చి ఏడిచినా అదేమో ఏడదు. అది ఆనందానికి దూరమే. కాబట్టి సుఖ దుఃఖానికి అతీతము కదా అది. అందుచే ద్వంద్వాలకు అతీతము కదా అది. అందుకని అది ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నమాట. ఆ ఆనందము యొక్క ఆభాస మాత్రం చేతి అంటే ఎంత అంతా అన్నమాట. ఒక ఆవగింజలో ఒక 100వ వంతు తీస్తే ఎంత మొక్కో అంత ఆభాస చేతే మనం ఆనందిస్తున్న ఆనందం, విషయానందం ఎలాంటిది? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బ్రహ్మానందం ఒక మహాసముద్రంతో సమానమైతే అందులో ఒక తుంపర వంటిది ఎవరిది? బ్రహ్మదేవుడిది. అందులో 100వ తుంపర వంటిది ఇంద్రుడిది. అందులో 100వ తుంపర వంటిది ఎవరిది? దేవతలది. అందులో 100వ తుంపర వంటిది పితృదేవతది. అందులో 100వ తుంపర వంటిది మనుషుల్లో రాజుది. అర్థమైందా? అర్థం లేదా? ఒకసారి చెప్పాలి. బ్రహ్మానందం అంటే ఎలాంటి తెలుసా? ఒక మహాసముద్రంతో సమానమైనది బ్రహ్మానందం. ఏ ఆనందం? ఈ విచారణ చేసి ఇది నేను కాదు, ఇది నేను కాదు, సాక్షిభూతమైనటువంటి పరమాత్మ నేనని
ఒక నిశ్చయ విజ్ఞానం సంపాదించుకొని దాని ఎందు స్థితమై ఉన్నటువంటి ఏది ఇచ్చిన ఆనందమో ఆ ఆనందం దేంతో సమానం తెలుసా? ఒక మహాసముద్రంతో సమానం. ఇప్పుడు చూడండి, చతుర్ముఖ బ్రహ్మ అంటే తెలుసు కదా అందరికీ. ఎవరు ఆయన? సృష్టి మనల్ని పుట్టించేవాడు ఆయన. ఆయన ఆనందం ఎలాంటి తెలుసా? ఈ ఆత్మజ్ఞానం వాడు ఆనందించిన ఆనందం ఏమి ఒక సముద్రంతో సమానమైతే అందులో ఒక తుంపర వంటిది ఎవరిదే? చతుర్ముఖ బ్రహ్మ. అర్థమైంది అందరికీ? ఒక తుంపర అంటే తెలుసా? ఏమిటి అంటారు తెలుగులో? ఏమిటి అంటారు? ఇంకా ఒక బిందువు, ఒక డ్రాప్ అని అందాం. ఎందుకు ఈ గొడవ? అదైతే అందరూ తెలిసిపోతుంది. డ్రాప్లు వేసుకోండి చెవులో కంటిలో కాబట్టి ఇప్పుడు ఆ డ్రాప్ అంటే అర్థమైపోతుంది. ఎందుకు ఆ డ్రాప్కి ఆ తుంపర అంటే ఇంకా తక్కువలే. అయినా అందరికి అనుకున్న పని ఏం పోయింది ఇప్పుడు. సరే, ఆ డ్రాప్లో అర్థమైందే ఇంకా 100వ వంతు 100 డ్రాప్లు, అవి 100 భాగాలు చేస్తే ఒక భాగం ఎంతో అంత ఆనందం ఎవరిది? ఇంద్రుడిది. ఎందులో ఉంది? ఆ డ్రాప్లో 100వ భాగం. ఒక తీసామా 100వ, ఆ భాగాన్ని మళ్ళీ 100 భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఉంటుంది దేవతది. మళ్ళీ ఆ భాగంలో ఇంకా 100 భాగాలు చేస్తే అది పితృలోకంలో ఉన్నటువంటి వారు అనుభవించేది. అందులో ఇంకా 100 భాగాలు చేస్తే మనుషుల్లో చక్రవర్తి అనుభవించిన ఆనందం అది. ఎందులో 100 భాగం. అర్థమైందా? అది తెలుస్తుంది, లోపల తెలిసిపోతుంది. ఇప్పుడు భాగాలు చేయాలంటే మన జాబ్ తేవాలి, దాన్ని ఖండించాలంటే ఇప్పుడు మన వల్ల అయ్యే పనిగా. అందుకని అది ఎవరిది? చక్రవర్తి. ఎలాంటి చక్రవర్తి? వాడు యవ్వనంలో ఉండాలి. అర్థమైందా? యవ్వనంలో ఉండాలి, ముసలివాడు కాకూడదు. 20 నుండి 40 మధ్యలో, లేకపోతే 25 వేసుకుందాం ఇప్పుడు పరిస్థితిని బట్టి, 25 పెట్టి 50 వరకు మధ్యలో ఉండాలి. ఇంకా వాడు ఎలా ఉండాలి? వాడికి ఏ రోగము రాకుండా ఉండాలి ఆ సమయంలో. కాలు నొప్పి కానీ, కన్ను నొప్పి కానీ, ముక్కు నొప్పి కానీ, జలుబు కానీ రాకుండా ఉండాలి. అలా 2 నిమిషాలు అయినాయా? ఇంకా ఎలా ఉండాలి? అతడు వారికి శత్రువులు ఎవ్వరూ లేకుండా ఉండాలి. ఇప్పుడు మనం బయలుదేరినామంటే వెనకడు ఒకడు, ముందు ఒక టొపాకి కూడా కొట్టుకుంటాడు, వెనకడు ఒకడు ఉండాలి. ఇప్పుడు మనం బయలుదేరినామంటే వాళ్ళు ప్రధానమంత్రులు కానీ వాళ్ళు పోతే ఎలా ఉంది? ముందు ఒక వేణ పోతుంటుంది, వెనకడు వాడు ఉంటుంది. అర్థమైందా? మరి వాళ్ళు చక్రవర్తులే కదా. అలా ఉండకూడదు. వాడికి శత్రుభయం లేకుండా ఉండాలి. వాడు మంచి దృఢిష్టంగా బలిష్టంగా ఉండాలి. వాడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి. వాడు యవ్వనంలో ఉండాలి. అటువంటి వాడు ఆనందించే ఆనందమే మనుష్యానందం. ఈ చక్రవర్తికి ఎన్నో తొంపరో తెలిసిందా? ఒక్క బిందువులో 1000 భాగాలు చేస్తే ఎంతో ఒక భాగం ఆ చక్రవర్తి. ఇక మన ఆనందం ఎంతో. అడిగేస్తే భయం, మనకి అడుగుస్తే భయం. ఇక మన ఆనందం ఉందా? అందుకని ఇలాంటిది కాదు. ఈ అడిగేస్తే భయం, అడిగి తీస్తే దుఃఖం అలాంటిది కాదు. అది ఎలాంటి వాడు? ఆనందం. అందుకే ఆనందో బ్రహ్మేతి వ్యజానాతు అని చెప్పినారు. ఆ ఆనందమే బ్రహ్మస్వరూపం. ఆ సత్తే బ్రహ్మస్వరూపం, ఆ చిత్తే బ్రహ్మస్వరూపం అని మనం భావించుకోవాలి. ఈ విధంగా భావించుకొని ఇప్పుడు ఇంకా ఈ భావన అయిపోయిందా? ఇంతవరకు అటువంటి స్వరూపం నేనని తెలిసిపోయిందా లేదా? ఇప్పుడు ఏది నేను కాదనుకోవాలి చెప్పండి అందరూ. అదే ఇస్తున్నారు చూసి, మీ అందరికీ తెలిసిపోయింది. దీనికే కింద శ్లోకం రాబోయే ముందు మీకే తెలిసిపోయి, నాహం దేహ ఉన్న రెండే కదా. అది నేనైతే ఇది నేను కాదు, ఇంతే. ఏమది విచారణ? 2 అది నేనైపోయాం. ఎంతో చెప్పిన లక్షణాలు. ఏది నేను కాదంటే తెలిసిపోయింది మీకు. శరీరము నేను కాదు, అదనమాట రావాలి. నాహం దేహ, నేను దేహం కాదు. ఇంకా అసద్రూప అంటున్నాడు. అసద్రూపమైనటువంటి ఈ దేహం మాత్రం నేను కాదు అని తెలుసుకున్నటే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటో తెలుసుకున్నారా? ఇంతకుముందు చెప్పుకున్నాం అజ్ఞానం. ఈ 2 వేరువేరుగా ఉంటే 2 ఏకమనడం ఏదుందో దాన్ని ఏమనుకున్నాం? అజ్ఞానం. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి? ఇది నేను కానప్పుడు అది నేను అని తెలుసుకోవడమే జ్ఞానం. ఇదేమైనా కష్టం ఉందా చెప్పండి? కష్టం ఉందా? ఓ బస్తా బియ్యం నెత్తి మీద పెడితే బరువు, కానీ ఏమైనా కష్టం ఉందా? కష్టమా చెప్పండి? ఇది నేను అనుకోని ఏం కష్టం? శరీరం నేను కాదు, ఆత్మ అనుకోని ఏమైనా కష్టం ఉందా? ఇలా అనుకుంటే చాలు, ఇదే ముక్తి అనమాట. శరీరం నేను కాదు, ఆత్మ నేను అనుకున్నాను అనుకోండి, ఈ ముక్తి అంతే. శరీరం నేను అనుకుంటే బంధం బాస్, ఇంతే కథలన్న అయిపోయిందా?
ఇంక ఈ 4 మాసాలు ఇంకేం కాదు జీవితం అప్పుడే తెలిసిపోయింది కదా మనకు అనుకుంటాం. అర్థమైందా? అందుకోసం అది మోక్షం అన్నిటికన్నా సులభం ఏంటంటే మోక్షం. ఏది సులభం దాన్ని వదిలేస్తాం మనం. అర్థమైందా? అన్నిటికంటే సులభం ఏమిటంటే లోకంలో మోక్షం పొందడమే సులభం. ఇప్పుడు మనకేది కష్టం? దాన్ని ఊసేస్తాం, సంకల్పంలో చెప్పుకుంటాం రోజును. ధర్మార్థ కామమోక్ష చతుర్వేద పురుషార్థ సిద్ధ్యర్థే. ఒకవేళ పంతులు గారు మోక్షం మర్చిపోయినా ఏమన్నా మర్చిపోయినా ఆయనకు అడుగుతాం, కానీ దానికోసం మనం మాత్రం ప్రయత్నం అర్థం చేయం. ఏదైతే ఉందో దానికోసం మనం మాత్రం ఈ 3 కోసం తంటాలు పడతాం, కానీ అది వదిలేస్తాం. అందుకని చెప్తూ ఉన్నాడు శాస్త్రంలో ఈ ప్రకారంగా. ఇక ఇంకోటి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మరి తత్వం అపరోక్షానుభూతి కదా ఇది. ప్రత్యక్షంగా ఆత్మస్వరూపం నేను అన్న అనుభూతిని తీసుకొచ్చింది అనమాట. అందుకు నిర్వికారో నిరాకారో నిరవధ్యోహమవ్యయ నాహం దేహో అసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. కింద చరణాలు ఒకలాగే ఉంటాయి, పై చరణం ఒకటి వ్యాఖ్యానం. నిర్వికార, వికారము లేని వాడు ఎవరు? నేను. అర్థమైందా? మనములో మనకి ఏదైనా సరే గుణములు సంబంధంగా కలిగేటప్పుడు మన ముఖంలో వికారం వస్తుంటుంది. రజోగుణం వచ్చిందనుకోండి, అప్పుడు మన ముఖం ఎలాగ ఉంటుంది? బ్రహ్మాండమైన వికారం, ఎలాగే దేదీప్యమానంగా అగ్గి జ్వాల ఎలిగినట్టు ఉంటుంది. ఎప్పుడు రజోగుణం వచ్చినప్పుడా? అప్పుడు వికారం వచ్చిందా లేదా? తమో గుణం వచ్చింది అనుకోండి, అయిపోయింది. అక్కడ వస్తే తీసి పక్క పెట్టి నేనే పెట్టాలి, ఇంకెవరు లేరు ఇంట్లోనూ మొదలెడతారు. అర్థమైందా? ఇదే గుణం ఇది. ఇది తమో గుణం వికారం ఇదేనమాట. గురువుగారి దగ్గర శిష్యుడు ఉండేవారు. అర్థమైందా? సరే, ఆ శిష్యుడికి గురువుగారి సేవ చేయాలి కదా. అరే శిష్య, వర్షం ఎక్కువ పడుతుందిరా, అక్కడ ఒక కమ్మ పెట్టరా అన్నాడు. అప్పుడు కమ్మలు ఉండేవి కదా. వీడంటాడు, అబ్బో రాత్రంతా తలనొప్పి, అందులోనే తరిచాడంటే ఇంకా తలనొప్పి అయిపోద్ది గురువుగారు అంటాడు. సరే, ఆయన గురువుగారు అంటాడు, ఎవరో భక్తులు వచ్చినారు, ఆ గేటు తీరన్నారు. నాకు అంత ఆ గేటు దగ్గరికి వెళ్ళే ఓపిక ఉందా గురువుగారు? అది ఉంటే ఇంకెందుకు, అసలు నా జ్వరంతో సస్తూ అంటుంటే గేటు తీయమంటున్నారు. వాళ్ళు గేటు అవతలు ఉంటారా అంటుంటే గేటు తీయదు అంత అంటున్నారు. ఇలా చెప్పిన పోనీ అక్కడ తీసుకెళ్ళి గ్లాసులు మంచినీళ్ళని ఎవరా అన్నాడు. అసలు నేనే ముఖం తిరిగి పడిపోతుంటే ఇంకేం అందిస్తాను. సరే, అప్పుడు అన్నారు గురువుగారు, రే బాబు, నేను తెచ్చినటువంటి సున్నుండలు, అర్థమైంది కదా, ఏమి ఆ డబ్బాలో ఉన్నాయి, అవి నాకు తిందా అన్నాడు. నేను ఎప్పుడైతే తమ మాట మాత్రం శిరసాలను చేయడం లేదు, తప్పక నేను చేస్తా. ఏమి ఎప్పుడు అర్థమైందా? ఏమంటారా? ఇది అనమాట గురువుగారి మాట ఆజ్ఞ తప్పకుండా. గురుదేవా మీ మాట పాలిస్తారు ఎప్పుడు సున్నోలు తినమంటే. పనికి పరారు, తిండికి తయారు. అర్థమైందా? కాబట్టి మరి తమోగుణం ఎలాంటి తెలుసా? ఎలాంటిది ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ప్రకారంగా చెప్తున్నాను అనమాట ఇది. అందుకని ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క నిర్వికార, వికారాలు ఏవి అది లేదు. ఆత్మ అనేది ఎప్పుడూ వికారం లేదు. సత్వగుణం మనకు ఉండేటప్పుడు అప్పుడే ఉపన్యాసం ముగించారు స్వామీజీ. ఇంకొక అర్థకుంటుంటే బాగుంది కదా అనుకుంటా, మనసు ప్రశాంతంగా ఉంటే. లేకపోతే ఏంటి ఇంకా టైమే కాలేదు, స్వామివారు ఉపన్యాసం మొదలెడితే టైం చూసుకోరు. అదే నాకు ఉంది ఆ పక్కమంటారు. అర్థమైందా? ఇదేమిటి తెలుసా? ఇవన్నీ ఏమిటి? అందుకని ఇలాంటి వికారాలు ఏమి ఆత్మకే లేవు అని చెప్తున్నారు. ఈ వికారమే కాదు నాయన, ఆకారం కూడా లేదు మళ్ళీ చెప్తున్నాడు. అర్థమైందా? నిరాకార, వికారము లేదు, ఆకారము లేదు. మనకి ఆకారాలు ఎన్ని? ఒకటే. నీలగుణం ఉంటుంది, పీతగుణం ఉంటుంది, రక్తవర్ణం ఉంటుంది, చిత్రవర్ణం ఉంటుంది. ఇవన్నీ రంగులే మనకి ఆకారాలు. కాబట్టి లోకములో ఆకారం లేకపోతే అందమే ఉండదు. అర్థమైంది కదా? ఏదో ఒక ఆకారం వేసి అక్కడ అటు ఇటు గీస్తేనే అప్పుడు చూడడానికి ముచ్చటగా ఉంటుంటారు. కాబట్టి అలాంటి ఆకారాలు ఏవి ఆత్మకి లేవనమాట. అయితే కొన్ని దగ్గరలో ఎందుకంటే మన ధ్యానాని కోసం చెబుతూ ఉంటుంటారు. అది నీలదోయత మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర నీవార శోకవత్వన్వి పీతాభా స్వస్తి అనుపమ తస్య ఆశ్రికాయ మధ్యే పరమాత్మ వస్తుంది. సాధనకి
ఒక ఉండాలని ఆకారం ఒకటి చెప్పడమే కానీ దాని మధ్యలో పరమాత్మ ఉంటాడని కానీ దానికి ఆకారం లేదో వికారం లేదు అది చెప్తున్నారు. ఇంకెలాంటిది నిరవధ్య అదేనమాట. ఈ దోషాలు కూడా లేనటువంటి మల దోషము కానీ విక్షేప దోషము కానీ ఆవరణ దోషము కానీ సత్వగుణ దోషము కానీ రజోగుణ దోషము కానీ తమోగుణ దోషము కానీ ఏవి లేనటువంటిది. అవ్యయ నష్టము కానిటువంటిది అటువంటిది ఆత్మ. నాహం దేహ ఈ ప్రకారంగా తెలుసుకొని నాహం దేహ నేను దేహము కాదు అని విషయం. ఇంకా చెప్తున్నారు నిరామయ నిరాభాస నిర్వికల్ప మాతతః నాహం దేహ అసద్రూపో జ్ఞానముచ్యతే బుధైః. ఈ విధంగా ఎవరు నిరామయ ఏ ఒక్క ఉపద్రవములు లేనటువంటిది ఏ ఒక్క రోగములు లేనటువంటిది అటువంటి స్వరూపం ఏమిటి నిరామయం అన్నమాట. అర్థమైందా? ఆమయం అంటే రోగము, ఆమయం అంటే ఉపద్రవము, ఇన్నిటి అర్థాలు అవన్నీ లేనటువంటి. ఇంకెలాంటిది నిరాభాస ఆభాస కూడా లేనటువంటిది ఆభాస కూడా లేనటువంటి. నిర్వికల్ప వికల్పం లేదు. మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ శరీరానికి ఇంద్రియాలకి వికల్పాలే. ఈ పని చేద్దామా మాందామా అని అవి లేవన్నమాట. ఇంకా ఎలాంటిది ఈ ప్రకారముగా ఉన్నటువంటిదే ఏమి ఆత్మ. శరీరము నేను కాదు. ఇది విధంగా తెలుసుకోవడమే జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి తెలుసా? ఇదే జ్ఞానం. అది నేను కాదు, ఇది నేను అనుకోవాలి. ఇంకా చెప్తున్నారు ఆత్మ యొక్క తత్వాలు ఇవన్నీ అనమాట. నిర్గుణ నిష్క్రియ నిత్య నిత్యముక్తోహమచ్యుత నాహం దేహో హి అసద్రూప జ్ఞానమిత్యుచ్యతే బుధైః. పండితుల ద్వారా జ్ఞానం వల్లనే మోక్షం అనుకుంటాం కదా. జ్ఞానం వల్లనే మోక్షం అనుకుంటాం కదా మనం. ఏమి ఆ జ్ఞానం అంటే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు జ్ఞానాదేవతో కైవల్యం. జ్ఞానం అంటే ఈ జ్ఞానం రావాలి. ఇది అని వాడు యోగి అయిన ఈ జ్ఞానమే సంపాదించుకోవాలి. వాడు జగద్గురువైన ఈ జ్ఞానమే సంపాదించుకోవాలి. ఆయన పీఠాధిపతిని ఈ జ్ఞానమే సంపాదించుకోవాలి. ఆయన గృహస్థుడైన ఈ జ్ఞానమే సంపాదించుకోవాలి. ఆయన వానప్రస్థుడైనా ఈ జ్ఞానమే సంపాదించుకోవాలి. వాడు బాలుడైన ఈ జ్ఞానమే, వృద్ధుడైన ఈ జ్ఞానమే, స్త్రీ అయినా ఈ జ్ఞానమే, పురుషుడైనా ఈ జ్ఞానం. అర్థమైందా? ఈ జ్ఞాన సంపాదనలు అందరూ అర్హులే. జ్ఞాన సంపాదనకి అందరూ అర్హులే. అయితే మరి ఏం చేస్తాం? కొంత మరి కొన్ని దగ్గరలో జ్ఞానం సంపాదనకి కొన్ని కష్టాలు ఉంటుంటాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కొంతమంది భార్యాభర్తలు అనుకూలంగా ఉంటారు, అలా ఎక్కడెక్కడో ఉంటారు, ఇద్దరు ఉపన్యాసానికి వెళ్ళిపోతూ ఉంటారు. అర్థమైందా? వస్తుంటారు. కొంతమంది సినిమా కంటే తీసుకెళ్తాం అంటారు, వెళ్ళమంటారు, కానీ ఆ సత్సంగం కంటే వెళ్ళొద్దు అంటారు. వీళ్ళకంటే సత్సంగంకి వెళ్ళాలని ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు చెప్పండి? ఏం చేయాలి? కొంతమంది సినిమాకి అంటే కారు తీస్తారనమాట, సత్సంగానికి వెళ్తామంటే మొహం మార్చుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలి? మరి సత్సంగం వినాలా వద్దా? ఇప్పుడు మరి వారి మాటని కాదని ఇక్కడ రావడమా, వారి మాట ప్రకారం ఇంటికి రావడం మంచిది. ఇప్పుడు చెప్పాలి మీరు. సమస్య సందేహాలు ఉంటాయన్నమాట. ఏమంటారు ఇప్పుడు ఏమిటిది? కాబట్టి జ్ఞాన విషయంలో మాత్రం అర్థమైందా? ఇంట్లో ఎన్నో అబద్ధాలు ఆడుతూనే ఉంటుంటారు. ఆ అబద్ధాలు లెక్క రావా? జ్ఞాన సంపాదన కోసం మీరు ఎట్లాగైనా సరే అక్కడికైనా వెళ్ళి వస్తారండి, ఇక్కడికైనా వెళ్ళి వస్తారని చెప్పి ఆ అర్ధగంట జ్ఞాన సంపాదించి వెళ్ళండి, ఏమి తప్పు లేదు. అర్థమైందా? ఇద్దరు వచ్చి కూర్చోడంటే అవుతుందండి. కొంతమందికి పూజ చేస్తేనే మొహం అటు తిప్పుకొని పోతారు. ఇంక ఈవిడ బాధ పడలేక ఏదో పడు నీ బాధ అని పోతారనమాట. ఇంకా ఏం చేస్తాం మరి? పూజ చేయడానికే బాధపడినోడు ఇంకొక ఆశీర్వాదం రమ్మంటే వస్తారు చెప్పండి. అందుకే మలయాళ స్వామి చెప్పినారు ఆయన. అందుకే మలయాళ స్వామి వారికి స్త్రీ జనోద్ధారకుడు అన్నారు. అటువంటి సంపాదించుకోండి. జ్ఞానం మాత్రం స్త్రీలు కానీ పురుషులు కానీ సంపాదించుకోవాలి. అర్థమైందా? మరి ఇది ఎవరికెవరు సంపాదించుకోవాలి చెప్పండి? కొంతమంది ఇంట్లోనూ రివర్స్ కూడా ఉంటాయి.
మీకు ఎప్పుడు ఇలా జ్ఞానానికి వెళ్ళి నన్ను ఎక్కడ వదిలిపెట్టి అడిగిపోతాడో అని మీకు ఇంకేం పని లేదా? ఆయన మీద చేవాట్లు వేస్తూనే ఉంటారు కొంతమంది మీరు కాదులేండి నేను చెప్తున్నాను. కొంతమంది అమ్మగారు లైగారులు చేవాట్లు వేస్తుంటారు. ఆయన ఎలాగో జ్ఞానం సంపాదించుకొని చూస్తుంటాడు. ఆయన ఇంటిగారు చెప్పినాడా అయిపోయింది పనికి, రాత్రి మెతుకులు కూడా ఉండవు. ఇప్పుడు మరి ఏం చేయాలి? సరే సినిమాకి వెళ్తామంటే ఒప్పుకుంటారు వాళ్ళు. సరే సినిమాకి వెళ్తా అని చెప్పి ఉపన్యాసానికి వచ్చేవాళ్ళు కొంతమంది. ఏం స్వామి ఇలా ఉంది, అది మంచిదే లే, నువ్వు ఇది అబద్ధం కాదు, ఇది అది అబద్ధం అయిపోయింది, ఏం అబద్ధం కాదులే నాయనా, నువ్వు సినిమాకి వెళ్తావు ఇక్కడికి వచ్చినావు కాబట్టి ఏం అబద్ధంలే, అర్థమైందే, ఇది అబద్ధమా కాదులే. కాబట్టి ఎలాగా? అందుకని ఏనకైన ప్రకారైన జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అర్థమైందా? ఆ జ్ఞాన సాధనకు వచ్చింది శరీరం, పూర్వజన్మ యొక్క ప్రారంభవశాత్తు వచ్చింది బంధం. ఆ బంధంతోనే ముడిపెట్టుకొని వండుకోనుకుంటారు కొంతమంది. అర్థమైందా? ఆ బంధం ఉండండి. భర్తను బాగా చూసుకోండి, పిల్లలు బాగా చూసుకోండి, ఆ విధంగానే మరి పురుషుడు భార్యను బాగా చూసుకోండి. కానీ ఈ జ్ఞానం మాత్రం సంపాదనకి మాత్రం ఉండాలి. ఈ జ్ఞాన సంపాదన ఎవరికి వారిదే, గుర్తుపెట్టుకోండి. ఏమండి, మీ భర్త వెళ్తే జ్ఞానం భార్యకే కాదు. ఇంట్లో భర్త భార్య ఉన్నారు, అమ్మా నేను ఎంబీబీఎస్ డాక్టర్ చదువుకొని వస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో, నీకు ఆ జ్ఞానం వచ్చేస్తుంది అని ఆయన అక్కడ పోయినాడు చదువుకి. ఈవిడ వంట వండుతుంది, అక్కడ ఆపరేషన్ అన్నీ వచ్చినాయా? ఆ జ్ఞానం దగ్గర మాత్రం ఈ ఎవరికి వారే. ఇక భక్తి దగ్గర పర్వాలే, ఏమంటారు? జ్ఞాన సంపాదన చేసుకోవాలి, రావాలి. అది అనేక జన్మలు సుకృతం ఉంటే ఇంట్లో ఇద్దరు కూడా చక్కగా విజ్ఞానవంతులే వస్తూ ఉంటుంటారు. అలాంటి చాలామంది ఉన్నారు కదా. చూడండి, మరి ఇప్పుడు జ్ఞానం అనేది సంపాదించుకోవాలి. అటువంటి జ్ఞాన సంపాదనకి ఎలాగో ఒకలాగా మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అన్నారు. అందుకని అయితే ఇల్లు పిల్లల్ని చూసుకోవద్దు. జ్ఞాన సంపాదన, జ్ఞానం వస్తేనే పిల్లల్ని ఇల్లు బాగా చూసుకుంటారు. అర్థమైంది కదా? అజ్ఞానే గడికో మాట ఆడతారు. పోన్లే ఈవేళ నుంచి నేను ఏం ముట్టుకొని తిన్నాను, చూడు నేను ఎక్కడ పడతానో తెలుసా అంటారు. మీ జ్ఞానం అజ్ఞానం. ఇది ఎక్కడ పడతానో తెలుసా? ఇదే మరి. నిన్నటి వరకు అంత ప్రేమగా ఆయన ప్రేమిస్తే ఇప్పుడు ఎక్కడ పడతానంటే జ్ఞానం అజ్ఞానం. మరి ఈ జ్ఞానం వచ్చిన వాళ్ళు ఆ మాట అన్న ఇంటి దగ్గర. అర్థమైందా? కొంతమంది జ్ఞానం కలిగితే అడిగిపోతారేమో, పిల్లలు చూసాడు ఎవరో అనుకుంటారు వచ్చింది వాడు. ఈ జ్ఞానం కలిగిన వాడు బ్రహ్మాండంగా చూసుకుంటాడు. ఎందుకంటే అంతా బ్రహ్మమయం, ఎవరిని ఏమి కాదనకూడదు, అందరినీ బాగా చూసుకోవాలి అని ఆత్మజ్ఞానం కలుగుతాడు. తెలుస్తుంది అందరికీ. అందుకని జ్ఞాన సంపాదన అనేది ఎవరికి వారే. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు, ఇద్దరికి ఒకటే పాట చెబుతున్నాడు. ఒకరి పాఠాలు బాగా పట్టాయి, ఒకరి పాఠాలు పట్టలే. ఇప్పుడు ఇద్దరు ఒకే కుటుంబంలో పుట్టారు కాబట్టి నేను ఒక్కరు సంపాదించుకొస్తాను, మీ అందరికీ జ్ఞానం కలుగుతుందా? మీకు దానం పర్వాలే, మీరు దానం ఇంట్లో చేశారనుకోండి, అయ్యగారు లేకపోయినప్పుడు అమ్మగారు దానం చేసినా అందరికీ వెళ్తుంది ఆ దానం, ఆ పుణ్యం. కొంతమంది నేను చేసిస్తే నాకే వెళ్ళిపోతుందేమో, ఇదేమిలే, ఆయన తెచ్చిపెట్టి చేస్తూ ఉన్నాం కదా మనం. అందరికీ దానం, కురవాడేసినా అందరికీ లాభమే, ఏమి భర్త వేసినా అది ఆ పుణ్యం అందరికీ వస్తూ ఉంది, అది ఎక్కడికి పోదు. కాబట్టి ఇది మాత్రం ఎవరికి వారే ఏమిడా తీరే. అందుకోసం జ్ఞాన సంపాదన చేసుకోవాలి, ఎట్లాగైనా జ్ఞానాని కోసం పాటుపడాలి. అయింది కదా, ఇది చాలా గొప్పది అన్నమాట. అందుకే మరి మలయాళ స్వాముల వారు ఆశ్రమం పెట్టారు. ఎంతమంది చూడండి అక్కడ. అందుకే ఆయన పేరు ఏమైపోయింది, శ్రీజనోద్ధారకుడు అయిపోయి. ఎక్కడ అంతకుముందు ఉపన్యాసంకి వెళ్ళంటే భయం, ఆ భయమే పోయింది స్వామివారి ఆశ్రమం పెట్టిన తర్వాత. అంతకుముందు అబ్బో మీరేమి చదవకూడదు, ఓంకారం ఉచ్చరించకూడదు, భగవద్గీత చదవకూడదు, అవన్నీ మీ చెవులు పడకూడదు అని చెప్పేవారు అన్నమాట. అప్పుడు ఇంకా అప్పుడు స్వామివారు అన్నమాట చెప్పి ఎందుకు ఉచ్చరించకూడదు ఓంకారం, అక్షరాభ్యాస సమయంలో ఓం అని చెప్పి రాయించిన వాడు పెద్ద అయినాక ఓంకారం ఉచ్చరించకూడదంటే ఆ నాలుగు అంటున్నా ఉంటే అన్నాడా లేకన్నాడా అనేది అడగమనేవారు స్వామివారు. ఏమంటారు? అక్షరాభ్యాస కాలంలో ఓం అని అంత దిద్దిస్తారు. మొట్టమొదట శాస్త్రి గారు వచ్చి ఏం చేస్తారు, ఓం నమ శివాయ సిద్ధం నమ అంటారు కదా. మరి ఇప్పుడు ఎంతకాలం వచ్చిన తర్వాత ఓంకారం ఉచ్చరించకూడదంటే ఏమిటి? అందరు సిగ్గుపడిపోయారు పండితులు అందరూ కూడా. అవునయ్యా మనకి జ్ఞానం లేదే, ఇప్పుడు మనం ఓంకారం ఉచ్చరించకూడదు అంటాను ఎందుకోసం అని అందరూ మానుకున్నారు. అప్పటి నుంచి అలా. మరి భగవద్గీత చదవకూడదు అనేవారు,
అయ్యే భూదేవి వెళ్ళి విష్ణుమూర్తిని మొరపెట్టుకుంటే, స్త్రీ వెళ్ళి విష్ణుమూర్తిని మొరపెట్టుకుంటే చెప్పినాడు కలియుగంలో ఆ పాపాలు తరిగి ఉపాయం చెప్పితే, ఈరోజు అటువంటి స్త్రీలు భగవద్గీత చదవకూడదంటే ఏమైనా జ్ఞానం ఉందా? అసలు ఎవరెవరు వచ్చింది చెప్పండి అనేసరికి ఒక్కొక్క నోరు పెగిలేదు కదా పండితులందరికీ ఆ రోజుల్లో. అర్థమైందా? అందుకని ఈ ప్రకారంగా ముందుకు తీసుకొచ్చిన ఎవరు? స్వాములు వారు. అందుకు ఈ జ్ఞానానికి అందరూ కూడా ఎవరు అర్హులు? జ్ఞానం అనేది సంపాదించుకోవాలి, అది చెప్తున్నారన్నమాట. ఈ ప్రకారముగా నిష్క్రియ నిర్గుణ అదేంది కదా, నిర్గుణ. అర్థమైందా? ఇంకెలాంటి వాడు? గుణరహితుడు. ఎలాంటి వాడు ఇతడు? గుణరహితుడు. గుణరహితుడు అంటే మనకి గుణాలు 3 ఉన్నాయి. సత్వగుణం ఉంది, రజోగుణం ఉంది, తమో గుణం ఉంది అన్నమాట. మరి సత్వం వల్ల మనకేంటి? జ్ఞానము, ప్రకాశకం. రజోగుణం వల్ల ఏమిటి? రాగము, ఆసక్తి. అలాగనే మరి తమో గుణం ఏంటి? మందము, అజ్ఞానం. ఇవి ఉన్నాయి. ఏమిటి ఈ గుణాలు? మరి ఈ గుణాలు ఏమైనా పరమాత్మకు అంటుకుంటాయా లేదా అంటే ఈ గుణాలు ఏమి అతనికి అంటవండి, అది చెబుతున్నారన్నమాట. నిష్క్రియ. మనం తెల్లవారు లేస్తే ఎన్ని పనులు చేస్తూ ఉన్నామో తెలుసా? ఈ పనులలో ఉన్నటువంటి క్రియకి సంబంధమైనటువంటి పుణ్యము కానీ పాపము కానీ ఆయనకు అంటుకుందా అంటే అంటుకోదు. అర్థమైందా? ఆయనకే అంటుకోదు. ఇంకా మనం చేస్తున్న ఆయన చేయనివాడే. తెలియనివాడు ఏమనుకుంటాడంటే ఆయనే చేస్తున్నాడు అనుకుంటాడు. అర్థమైందా? అది ఎలాగంటే బండిలో మనం వెళ్ళిపోయేటప్పుడు చెట్లన్నీ మనకి ఎలా కనపడుతుంది తెలుసా? ఎలా కనపడతాయి? పరిగెట్టినట్టు. చిన్నపిల్లలు ఏమనుకుంటారు? బండి కంటే స్పీడ్గా చెట్లు పరిగెడుతున్నాయి అంటారు. చెట్లు పరిగెడుతున్నాయి, బండి పరిగెడుతున్నాయి ఏమంటారు? ఇప్పుడు క్రియ దేని ఎందు ఉంది? క్రియ దేని ఎందు ఉంది? బండి ఎందు ఉంది. తెలియనోడు ఏమనుకుంటాడు? చెట్ల ఎందు అనుకుంటాడు. ఆ ప్రకారముగా క్రియేమో శరీరం నందు ఉంటే కొంతమంది ఆరోపిస్తారు ఆత్మ ఏంది క్రియ అంటారు. చెట్ల ఏంది క్రియ లేకుండా చెట్ల ఏంది క్రియను ఆరోపించిన వాడిని ఏమంటారు? అజ్ఞాని. అర్థమైంది కదా? ఆ విధంగా క్రియ అనేది శరీరం నందు ఉంటే ఆత్మ ఏంది క్రియను అంగీకరిస్తే విన్నేమంటారు? అజ్ఞాని. ఇప్పుడు మన జ్ఞాని కావాలంటే ఏమనుకోవాలి? ఆత్మ నిష్క్రియం, శరీర క్రియ. ఇది పెద్ద కష్టమే చెప్పండి. ఏమైనా కష్టం ఉందా? అంత లాభం. కష్టం లేకుండా లాభం వచ్చింది ఎక్కడంటే ఇక్కడే, ఈ ఆత్మజ్ఞానంలోనే. తక్కిందల్లా కష్టమే పనులు ఏమంటారు. అది ఎంత కష్టమైనా మనకు మాత్రం కష్టంలాగే ఉండదు. ఇది మాత్రం అబ్బో ఏదో చెబుతున్నారులే, అది అంత డీప్గా వెళ్ళిపోయినారు స్వాములు. చాలా డీప్. అదేమి డీపు ఉన్నది ఒక్కటే. దానికోసమే మా స్వామివారు చెప్పినప్పుడు ఎంత డీపు చెబితే మాకేం అర్థం అవుద్ది అంటారు కొంతమంది. అది ఏమి డీపో చెప్పేది రెండు. శరీరానికి ఒకటి, ఆత్మకు ఒకటి. ఇది శరీరంకి తీసేది ఆత్మ తీస్తే ఇంకేముంది డీపు? ఏమనుందా? ఏదైనా ఉదాహరణ చెప్తే రెండింటికి అటాచ్మెంట్ చేసిన అటాచ్మెంట్ ఉదాహరణ ఉంటుంది. రెండింటికి విడదీసినప్పుడు విడదీసే ఉదాహరణ ఉంటుంది. ఇంతే కదా? అది అనమాట. అందుకు చెప్తున్నారు నిర్గుణో నిష్క్రియో నిత్య నిత్యముక్తోహమచ్యుత. ఇంకెలాంటిది? ఇది నిత్యముక్తోహం. నిత్యము ముక్తుడే. ఎవరు? ముక్తుడంటే ఇక్కడ అర్థం ఏమిటి? అతను దేనికి అంటుకోకుండా ఉండనమాట ఇక్కడ. అర్థమైందే? ఆయన ఇవన్నీ విడిచిపెట్టినవాడు. ఇక్కడ ముక్తుడంటే ఏదో అలా ముక్తిపోయి అలా ఉంటాడేమో అనుకో. ముక్తి అది కాదు ఇక్కడ. ముక్తుడంటే ఏమిటి? దేన్ని అంటకుండా విడిచిపెట్టినవాడు. అర్థమైందా? మనం ఏం పనులు చేస్తూ ఉంటున్నా ఆ పనులకి ఆయనకి అంటడం ఏమీ అలా విడిచిపెట్టాలి. అర్థమైంది కదా? అది ముక్తి, నిత్యముక్త. అహం నేను అని అన్నిటికీ. ఇంకెరాడు? అచ్యుత. అచ్యుత అంటే నాశం. అచ్యుత అంటే నాశం లేనివాడు. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. భగవద్గీత చెప్పింది కదా, అవినాశితు తద్విద్ధి. ఇదది ఏన సర్వమిదం తతం. ఏనా దేని ద్వారా? ఇదం సర్వం, తతం అంటే వ్యాపకం. ఈ సమస్తం వ్యాపించబడి ఉన్నదో అది ఎలాంటిది? అవినాశీ. కాబట్టి ఇది ఎలాంటిది చెప్పారు ఇక్కడ మనకి? అచ్యుత, నాశమో కానివాడు. ఈ శరీరము నాయం హంతి నహన్యతే.
హన్యమానే శరీరే సతి శరీరం ఇది ఆత్మ నా హన్యతే. కాబట్టి శరీరే హన్యమాని శరీరము మనకి కొట్టబడినను ఆత్మ మాత్రం శరీరం నష్టమైనను ఆత్మనాశము కాదు అని చెప్తున్నాడు. అందుచేత అచ్యుత ఈ విధంగా తెలుసుకొని నా అహం దేహ నేను దేహాన్ని కాదు, నేనెవరినో నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అనుకోవడం ఇదేమిటిది? ఇదే జ్ఞానం. జ్ఞానము ఇందాకది అజ్ఞానం, అర్థమైందా? అంతకుముందు ఇది విచారణ. ఇది విచారణ చేయాలని చెప్పినారు, తర్వాత అజ్ఞానం అంటే వివరించినారు, ఇప్పుడు జ్ఞానం అంటే మనకు చక్కగా నూరి పోస్తున్నారు. ఇక అదే చెప్తున్నారు. నిర్మల నిశ్చల అనంత శుద్ధ అహం అజర అమర నాహం దేహోహి అసద్రూపో జ్ఞానమిత్యుచ్యతే బుధై. చాలా జ్ఞానం అంటే బుధై అంటే ఎవరు? పండితుల ద్వారా. ఎవరు పండా అంటే ఆత్మ బుద్ధి గల పండితుల ద్వారా ఇది జ్ఞానం అని చెప్పడుచున్నది. నిర్మల నిర్మలం అంటే ఏమిటి? ఏ దోషము లేదు, మన దోషము లేనటువంటి, మన జన్మానికి వస్తున్న పాపం ఏదైతే ఉన్నదో అటువంటి పాప దోషం లేనటువంటిది ఇది నిర్మల. ఇంకా నిశ్చల. మనం అంటాం ఏంటొక్క క్షణం కూడా మనస్సు మనకి నిశ్చలం లేనే లేదు అంటుంటాం. ఆ మనస్సు చెలించినా ఈ ఆత్మ మాత్రం ఎప్పుడు చలనమో లేదు. అనంత, దీనికి అంతం ఏది లేదు. ప్రతిదానికి ఒక అంతం ఉంటుంది. మన యొక్క గ్రామం ఎంతవరకు అంతం అంటే దానికి ప్లాన్లో ఉంటుంది, అర్థమైందా? మరి మన జిల్లా ఎంతవరకు అంతమో ఉంటుంది, మన మండలం ఎంతవరకు అంతం ఉంటుంది, మన దేశం ఎంతవరకు అంతం ఉంటుంది, అర్థమైందా? కానీ దీనికి ఎన్ని దేశాలు వెళ్ళినా అంతం దీనికే లేదు. అన్ని దేశాల్లో వ్యాపకమైనటువంటిది ఉంది. కాబట్టి దీని పేరు ఏమిటి? అనంత. శుద్ధ నిర్మలమైనటువంటిది. అజర జరామరణములు లేనటువంటిది ఏది? ఆత్మ. కాబట్టి నా అహం దేహ, ఈ గుణాలన్నీ ఎవరికి వర్తిస్తాయి? దేహానికి. అది ఈ గుణాలన్నీ లేనిది ఆత్మ. దీని ఇంతవరకు చెప్పుకున్న గుణాలన్నిటికీ ఆపోజిట్ తీసుకుంటే శరీరానికి వర్తిస్తాయి, అర్థమైందా? శరీరానికి వర్తిస్తాయి. కాబట్టి అవి శరీరమే కాదు, నావి కావు అనుకోవడమే జ్ఞానం అన్నమాట. అటువంటి చెప్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా చెప్పారు. ఇటువంటి ఆ జ్ఞానాన్ని వడబోసి చెప్పారు మనకి, అర్థమైందా? ఇంతవరకు మనం ఏం తెలుసుకున్నాం చెప్పండి? విచారణ అంటే ఏదో తెలుసుకున్నాం. మనకి విచారణ అంటే ఏదో తెలిసింది. అలాగనే ఆ తర్వాత అజ్ఞానం అంటే ఏమో తెలిసింది. ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటో తెలిసింది. 3 విషయాలు మనం తెలుసుకున్నాం. అందుచేత మరి ఈ జ్ఞాన సంపాదన కోసం మనం సమయాన్ని ఇవ్వాలి. ఏమివ్వాలి? సమయం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? సమయం జ్ఞాన సంపాదనకి. ఆ జ్ఞానం వల్లనే మోక్షం అని చెప్పినారు. ఆ జ్ఞానం లోపట ఉంటే దానివల్లే మనకి రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ, ఈ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా విడివడడానికి అవకాశం ఉంటుంది. అవి విడివడినవాడు మాధవుడు, అవి ఉన్నవాడు మానవుడు. వాటిని ఇంకా పెంచుకున్నవాడు రాక్షసుడు, అర్థమైందా? ఏమంటారా? అందుకోసం అవి విడివడాలి. అందుకే మానవుడే మాధవుడు, మానవుడే పుట్టి మాధవుడు కావాలి, కానీ మానవుడే పుట్టి దానవుడు కాకూడదు, అర్థమైంది కదా? మానవుడే పుట్టి మాధవుడు కావాలి. కాబట్టి మళ్ళీ దానవుడు కాకూడదు. సరే, మాధవత్వాన్ని పొందకపోయినా దానవత్వాన్ని మాత్రం పొందకూడదు. దానవత్వాన్ని పొందామంటే అనేక జన్మలు తిరిగలిగితే కానీ మళ్ళీ మానవత్వానికి రాలేము, అర్థమైందా? మరి మానవత్వం వచ్చిన తర్వాత మాధవత్వం కోసం ప్రయత్నం చేయని వాడు మనిషి అజ్ఞాని. ఎవరైతే మానవత్వాన్ని పొంది మాధవత్వాన్ని కోసం ప్రయత్నం చేస్తున్నాడో అతడే జ్ఞాని. అందుకని ఈ ప్రకారంగా జ్ఞాన విచారణ అనేది ఉండాలి మనకి ఎప్పుడూ కూడా. చేయండి, పూజలు చేయొచ్చు, దానం చేయొచ్చు, జపం చేయొచ్చు, అవన్నీ దీనికి ఉపకారం పడతాయి మనకి, అర్థమైందా? ధ్యానము, జపము, పూజ, దానము ఇవన్నీ మనకి హోమాలన్నీ ఉపకారం పడతాయి. దీనికోసం మనకి మన యొక్క మాలిన్యం తీయడానికి ఉపకారం పడతాయి.
మనకి సత్సంపత్తిని కలుగు చేయడానికి ఉపకారం వస్తాయి. మనం ఎల్లప్పుడూ హాయిగా సుఖంగా ఉండడానికి సంపత్తిని ఇస్తాయి. కానీ ఈ జ్ఞాన విచారణ చేస్తున్నప్పుడే అవన్నీ చక్కగా ఏమి అశోభిలతాయి అన్నమాట. అర్థమైందా? ఈ విచారణ లేదనుకోండి అవన్నీ ఎలాగ జడంలాగా ఉండిపోతాయన్నమాట. అవన్నీ చక్కనైన పుష్పాలలాగా వికసించాలి అంటే మనం చేసిన పనులన్నీ మొగ్గలుగా ఉండకూడదు. అవన్నీ అవి వికసించాలంటే ఏం చేయాలి? ఈ జ్ఞానం అనే విచారణ ఉంది కదా, ఇది కానీ వేసామనుకోండి అవన్నీ చక్కగా వికసించి ప్రతిఫలిస్తాయన్నమాట. అటువంటి ప్రతిఫలన కోసమే మనం ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సభలను ఏర్పాటు చేసుకోవడం. అందుచేత అందరూ కూడా చక్కగా సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మవిజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లున్నట్లు ఆ గురుదేవులు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.